జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలకు ముందు చాలా అభివృద్ధి చేస్తానని, ప్రజలకు ముందుంటే సేవ చేస్తానని నన్ను మేయర్గా ఎన్నుకున్నందుకు జవహర్ నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకున్న కార్పొరేటర్స్కు, డిప్యూటీ మేయర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, జంగన్న ఆధ్వర్యంలో, హరివర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రజలకు మద్దతు ఇస్తామని తెలుపుతున్నాం. డబ్బులు ఇచ్చి మీరు ఈ మేయర్ పదవిని కొనుక్కున్నారని నిహారిక ఆరోపిస్తున్నారు, దానిపైన అట్లేం లేదు. 20 మంది కార్పొరేటర్స్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మా కార్పొరేటర్స్ అందరు 19 మంది గారి సహకారంతో ఈరోజు మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. పొద్దున తప్పితే మేమేమన్నా సంపాదిస్తున్నామా, మేమేమన్నా చేస్తున్నామా? గడిచిన గత పదవులు ఏమైనా తీసుకున్నామా? మేమేమన్నా ఈ ఉన్న పదవులే కదా, లేని పదవులు అయితే మాకు రాదు. అనేటోళ్ళు మస్తు అంటారన్న, ఓర్వలేక దునియా అంటారు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అవిశ్వాసం పెట్టినాం తప్పితే మేము కాంగ్రెస్లోకి వచ్చి అవిశ్వాసం పెట్టలేదన్న. అంటే 10 రోజుల ముందు వచ్చేసి అవకాశం అనేది మీరే దక్కించుకున్నారు అన్నట్టు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే పోస్ట్ కాదు మేయర్ అనేది, కార్పొరేటర్స్ ఎన్నుకున్న పోస్ట్. అది మీరు అన్నట్టు అధ్యక్ష పోస్ట్ లేకపోతే కాంగ్రెస్ అందులో పార్టీల పోస్ట్ ఏదైనా ఇస్తే పార్టీ ఇచ్చినట్టుగా మేము మొదటి నుంచి అనుకున్నాం. కాబట్టి మేము కార్పొరేటర్స్ అందరు ఇష్టానుసారంగా 19 మంది ఇష్టానుసారంగానే శాంతి కోటేజ్ గవర్ని మేయర్గా ఎన్నుకోవడం జరిగింది తప్పితే ఇది పార్టీలకు అతీతంగా. అంటే మేము పార్టీలకు కలిసినాం, డెవలప్మెంట్ పార్టీ విధి విధానాలతోటే నడుస్తాం. మేము కూడా పార్టీ చెప్పినట్టుగా నడుస్తాం. హైకమాండ్ చెప్పినట్టు మన సుధీర్ రెడ్డి గారి, జంగయ్య గారి, హరివర్ధన్ రెడ్డి గారి ముగ్గురు నాయకత్వంలోనే పార్టీ డెవలప్మెంట్స్లో అన్నింటిలో పాల్గొంటాం, అన్నింటిలో నడుస్తాం. కానీ కార్పొరేషన్లో వచ్చే మటుకు కార్పొరేటర్లు అందరూ కలిసి ఏకాభిప్రాయంతో శాంతి కోటేజ్ గవర్ని ఎన్నుకున్నాం తప్పితే ఇది పార్టీకి దీనికి సంబంధం లేదు.